ఇక సూపర్ ఎల్నినో వల్ల తీవ్ర కరువు ఉన్నప్పటికీ సరైన వాటర్ మేనేజ్మెంట్ ద్వారా గోదావరి డెల్టాలోని 10.60 లక్షల ఎకరాలకు సాగు తాగునీరు అందిస్తున్నామన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. సామర్లకోట పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్లో పూడిక తొలగించి చివరి ఎకరం వరకు నీరు ఇచ్చేందుకు పనులు తక్షణమే మొదలు పెడుతున్నామని తెలిపారు. కాకినాడ జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా సామర్లకోటలో పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 0. సామర్లకోట ఏలేరు కెనాల్ 2.0 రెగ్యులర్ను మంత్రి రామానాయుడు పరిశీలించారు. అనంతరం పిఠాపురంలోని R&B అతిథి గృహంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏలేరు ఆయకట్టు కింద నీటి విడుదలకు సంబంధించి తక్షణం చేపట్టవలసిన చర్యలపై సుదీర్ఘంగా అధికారులతో రైతులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. ఏదైతే ఈ యొక్క ఈస్ట్ కెనాల్కి సంబంధించి మరి పిఠాపురం, అదేవిధంగా మరి పెద్దాపురం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్ సంబంధించినటువంటి టైలాండ్ ప్రాంతం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీరు తీసుకెళ్లాలనేటువంటి విధంగా మరి ఈ యొక్క ఇక్కడ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కూడా మేము కూడా ఇప్పుడే ఏదైతే ఈ యొక్క కెనాల్ సిస్టమ్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఈరోజు ఇరిగేషన్ అధికారులతోటి, రెవెన్యూ అధికారులతోటి కలిసి ఈరోజు ఇక్కడ ఒక రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క మెయిన్గా ఈ యొక్క ఈస్టర్న్ కెనాల్ నుంచి నీరు ఈ ప్రాంతానికి వచ్చేటువంటి సామర్లకోట 48 కిలోమీటర్ల కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా 10 రూపాయల ఖర్చు ఎక్కువైనా పర్లేదు ప్రక్షాళన చేయమని చెప్పేసి